నేను మొక్కను చూసి ఏ మొక్కనా పత్తి మొక్కనేమో అనుకున్నాను. తర్వాత ఎందుకో అనిపించింది ఇంతకుముందు చూస్తే పత్తి మొక్క కాదేమో గోరుచిక్కుడు మొక్కలేమో అని. అంతకుముందు గోరుచిక్కుడు విత్తనాలు వేశాను. ఆ గోరుచిక్కుడు విత్తనాలు వచ్చుంటాయేమోలే అనుకుంటున్నాను. ఇదిగోండి రేపట్ల అన్ని కుండీలలో మొక్కలు తీసేసి అక్కడక్కడ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి, అవి నాటేసుకుందాము. దీంట్లో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి నీళ్ళు సరిపోవట్లేవా. ఓహో, ఈ టమాటా మొక్క ఈ బాటిల్లో వచ్చింది. దీన్ని కూడా మనం కొంచెం సపోర్ట్ ఇచ్చుకుందాము. వాటర్ పోతలేనట్టునే ఒకసారి చూద్దాం. ప్రతి కుండీ మనం అలా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మొక్కలు చచ్చిపోతాయి. కుండీలో పక్కకు పెట్టేద్దాము. ఇలా సైడ్కి పెట్టేసి ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా పోతుంది. చూడండి ఎంత ముద్దగా వచ్చింది. చిన్న కంటైనర్లో ఎన్ని కాయలు 3, 4, 5, 6, 7 ఇంకా పూత వస్తుంది. ఇంకో ఇక్కడ కూడా పూత వస్తుంది. దీనిలో కిచెన్ వేస్ట్ నింపేసుకుందాం. ఇంకొంచెం సగం వరకు వచ్చేస్తుంది, మళ్ళీ కిచెన్ వేస్ట్ నింపేసి పెట్టుకున్నాం అనుకుని మంచిగా వస్తుంది. ఇదిగోండి ఈ మొక్క కూడా మస్తు కాయలు వచ్చినట్టు తెలుసా. దీన్ని కూడా కొంచెం కొమ్మ కత్తిరింపు చేసుకుందాం. కొత్త పూత మళ్ళీ వస్తుంది చూసారా. ఇదిగోండి కొత్త పూత వస్తుంది. కొమ్మ కత్తిరింపు వేసేసి ఒక బాటిల్లో కిచెన్ వేస్ట్ వేసేసి నింపేసి పెట్టుకుందాము. ఓకేనా. ఆ కుండీలో మన కిచెన్ వేస్ట్ వేయడానికి స్పేస్ లేకపోతే మనం బాటిల్లో వేసేసి పెట్టుకోవాలి, అప్పుడు మంచిగా వస్తుంది. కొని ఇలా నేను బాటిల్స్లో కిచెన్ వేస్ట్ నింపేసి ఇలా పెట్టేసుకుంటాను అనమాట. దాంట్లో వాటర్ పోస్తే దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కింద ఉన్నటువంటి మొక్కకు వస్తాయి అన్నమాట. అలా చేస్తాను. అన్ని మొక్కలు ఇప్పుడు అదే పని చేద్దాం. అదే చూసి షాక్ అయ్యి హ్యాపీగా అనిపించింది. బాగా గోరుచిక్కుడు విత్తనాలు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పెడుతున్నాను కానీ ఒక్కసారి కూడా రాలేదు. దాని సీజన్ ఇది అనుకుంటాను. ఇక్కడ కూడా ఏదో విత్తనం వచ్చింది, చూద్దాం. ఇదిగోండి దీంట్లో కూడా ఇంకొక విత్తనం ఏదో వచ్చింది. ఇది కాకర చెట్టు అయితే తీసేస్తాయి ఇంకో 2-3 రోజులు చూసి. ఆల్రెడీ కాకర చెట్లకు మస్తు ఉన్నాయి కాకరకాయలు. ఇంకా చాలు, ఒక్క చెట్టు ఉంటే మస్తు. ఆల్రెడీ 2 చెట్లు ఉన్నాయి కాకరకాయలు. కాబట్టి ఒకవేళ కాకర చెట్టు అయితే తీసేస్తే, ఒకవేళ బీరపాదు అయితే ఉంచుతాను. బీరపాదు కానీ సొరపాదు అయితే ఇప్పుడు వీటన్నింటికి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చేసుకొని పాత కొమ్మలు ఏముంటే అవి తీసేద్దాం. కాయలు రాని ప్రతి చెట్టు తీసేసామనుకోండి, అప్పుడే మనకు కావాల్సినటువంటి పోషకాలు మంచిగా వస్తాయి, మొక్కలు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి ఇది కూడా ఏం వస్తలేవు కాయలు. ఇలా కట్టెలకి ఇలా తాళ్ళు కట్టేసి ఏదో ఒక సపోర్ట్ పెట్టేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు అన్నింటిలోనూ ఇలా మొక్కలంతా క్లీన్ చేసుకొని ఈ రోజు కానీ రేపు కానీ అన్నింటిలోనూ కిచెన్ వేస్ట్ ఫీల్ చేసుకుంటూ వస్తాము. అప్పుడు మొక్కలు ఎండాకాలం పైన మంచిగా వస్తాయి. ఆ ఒక్కటైనా మనకి దోస మొక్క అయితే బాగుండు అనుకుంటున్నాను, చూద్దాం. వీటన్నిటికీ కట్ చేసుకుంటూ ఇలా పనిపరిపోయిన కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ ప్రతిదానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తాము. ఇదిగోని వీటికి పోషకాలు సరిపోతే ఇలా బుజ్జిగా వస్తాయన్నమాట కాయలు. అందుకే అన్నింటినీ ఫస్ట్ కట్టుకుంటూ వచ్చేసి తర్వాత ఈ రోజు కానీ రేపు మట్టి లూజ్ చేస్తూ ఎరువు వేసేసుకుందాం.